చదవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. విష్ యూ ద సేమ్. క్లాప్స్ పిల్లలు. మీ టీచర్స్ ఇక్కడ మీకు చదువు చెప్తున్నారు. ప్రైవేట్ స్కూళ్ళలో ఏదైతే టీచర్స్ వాళ్ళు బాగా చెప్తారు కావచ్చు, మరి ఏ మాత్రం మీరు ఆలోచించొద్దు. ఎందుకంటే ఇక్కడ అందరు మీ టీచర్స్ మీకు చెప్పేటోళ్ళు కొన్ని లక్షల మంది ఎగ్జామ్ రాస్తే వందల మంది సెలెక్ట్ అవుతారు. వాళ్ళే ఇంకా మీ ముందు రోజు చదువు చెప్తున్నారు. హైలీ చాలా క్వాలిఫైడ్, ఎంఏడ్, బిఎడ్, ఎంఫిల్ మేడం అంతేనా, మినిమం ఎంఎస్సి, ఇవన్నీ మినిమం క్వాలిఫికేషన్స్ ఉండి ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తేనే మీకు ఎవరికైనా రేపు టీచర్ కావాలి, నేను కూడా ఇట్లా స్కూళ్ళలో చదువు చెప్పాలి అని అనుకుంటే పైన ఉన్న పెద్దలందరికీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులకు, ముఖ్యంగా స్కూల్కి హెడ్ మాస్టర్ గారికి, అదేవిధంగా ఈ స్కూల్లో పనిచేస్తున్న ఫ్యాకల్టీ టీచర్స్కి అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఇంకా రిపబ్లిక్ డే గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. పిల్లలందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. మీ అందరికీ మీరు 6th నుంచి 10th వరకు ఏ సబ్జెక్ట్స్ ఉన్నా, అది సోషల్ కానివ్వండి, సైన్స్ కానివ్వండి, మ్యాథ్స్ కానివ్వండి, ఏదో ఒక్క సబ్జెక్ట్లో అన్నిట్లో మంచిగా ఉండాలి. కానీ మీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏది ఉన్నా దాంట్లో మీరు పర్ఫెక్ట్ ఉండాలి. ఎట్లా అంటే రేపు ఏబీసీలు ఎట్లా చెప్తాం, అట్లా ఒక్క సబ్జెక్ట్లో మీకు ఏ ఇంట్రెస్ట్ ఉంటుంది, అన్ని సబ్జెక్ట్తో పాటు ఒక్క సబ్జెక్ట్లో మీరు పర్ఫెక్ట్ ఉంటే రేపు మీ 10th తర్వాత ఇంటర్ కానివ్వండి, లేకపోతే మీరు ఇంజనీరింగా, లేకపోతే బీకామా, ఏది తీసుకున్నా ఆ సబ్జెక్ట్ని మీరు పట్టుకొని ఉంటే ఖచ్చితంగా ఉద్యోగాలు కానీ, లేకుంటే ఏమన్నా బిజినెస్ కానీ పెట్టాలంటే మీకు చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడ ఇంకో విషయం నేను చెప్పదలుచుకున్నాను. ఇక మీ టీచర్స్ ఉన్నారు కదా, మీకు రోజు వచ్చి పాఠాలు చెప్పేటోళ్ళు, మీ టీచర్స్ అంతా హైలీ క్వాలిఫైడ్, అంటే మోస్ట్ ఎలిజిబుల్, అంటే మీకు క్వాలిఫైడ్ అంటే తెలుసు కదా మీ అందరికీ. డాక్టర్ కావాలో, ఇంజనీర్ కావాలో, సాఫ్ట్వేర్ ఉన్నదా, ఇంకో రోల్ మోడల్ ఉంటారు కదా మనకు అందరికీ. ఇప్పుడు ఎవరు క్రికెట్ సచిన్ టెండూల్కర్ అంటావా, సైంటిస్ట్ అంటే ఏ పేరు గుర్తొస్తుంది, అబ్దుల్ కలాం గుర్తొస్తుంది, అవునా కదా. వాళ్ళు ఇప్పుడు గూగుల్ కనిపెట్టిన వాళ్ళు, గూగుల్ CEO తెలుసు కదా, గూగుల్ సుందర్ పిచ్చై మన భారత్ తమిళ అతనే, మన ఇండియా అతను. మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెల్లా అని ఉంటాడు, అతను కూడా మన తెలుగు అతను. సో మరి వీళ్ళందరూ పెద్ద పెద్ద కంపెనీలలో టాప్ పొజిషన్లు ఉన్నారు. మరి మీకు ఉద్యోగాలు రావాలంటే వాళ్ళందరినీ మనం రోల్ మోడల్ తీసుకోవాలి, తప్పులేదు. కానీ వాళ్ళు ఉద్యోగాలు రావడానికి ఏం చేసినో మనకు తెలుసా, ఎట్లా కష్టపడరో మనకు తెలుసా, తెలియదు కదా. నేను చెప్పేది ఏంటంటే వాళ్ళని రోల్ మోడల్గా ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. కానీ మీ చుట్టాలలా, మీ రిలేటివ్స్లలో, మీ ఫ్రెండ్స్లలో, లేకపోతే ఇక టీచర్లు ఎవరైనా చెప్తే వాళ్ళ పరిచయం ఉన్న వాళ్ళ ఎవరు పోలీస్ ఆఫీసర్ అయినరు, ఎవరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినరు, ఉద్యోగం ఎట్లొచ్చింది మంచి కంపెనీలలో. కొంత అమెరికా పోవాలని ఉంటుంది, అమెరికా పోయి చదవాలని ఉంటుంది. మరి అమెరికా పోయి చదవాలంటే మరి ఏం చేయాలి, ఏం ఎగ్జామ్ రాయాలి అనేది ఎవరు ఒక అమెరికా పోయినోడికే తెలుస్తుందా లేదా, ఆడు ఉద్యోగం రావాలంటే. వాళ్ళని మీరు ఫస్ట్ రోల్ మోడల్గా తీసుకోండి. గవర్నమెంట్ జాబ్ తహసీల్దార్లు కానీ, ఎంఆర్ఓలు కానీ, ఏదున్నా మీకు ఏ ఉద్యోగం కావాలన్నా కింది లెవెల్ నుంచే మనం వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ చదివినరు, ఎగ్జామ్లు రాసినరు, ఇంటర్వ్యూలు అటెండ్ అయినరు, వాళ్ళకి ఆ జాబ్ వచ్చింది. సో మీరు కూడా పెద్ద పెద్ద ఇన్స్పిరేషన్ తప్పకుండా తీసుకోవాలి. కానీ వాళ్ళు
అబ్దుల్ కలాం ఏం చదివినరు ఏందని మా పుస్తకాలనే వాళ్ళు రాస్తేనే మనకు తెలుస్తుంది ఆటోబయోగ్రఫీ. సో అందుకే మీరు కూడా ఎవరికైతే సాఫ్ట్వేర్ పోవాలని ఉందో, ఎవరికైతే గవర్నమెంట్ ఉద్యోగాలు చేయాలని ఉందో, ఎవరికి పోలీస్ రావాలని ఉందో, డాక్టర్ కావాలని ఉందో, డాక్టర్లు ఇక్కడ మీకు పోలీస్ అయితే తప్పు లేదు,